అన్నదాతలను అవమానించి కష్టాల పాలు చేసిన చరిత్ర జగన్ రెడ్డిదే అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతులందరూ సంతోషంగా ఉంటే జగన్ చూడలేకపోతున్నాడని విమర్శించారు. ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లో ఆందోళన సృష్టించి లేని పరిస్థితులను సృష్టించి భయాందోళనలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఉండదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. నేను ఏదైనా సమస్య ఉంటే సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి కాబట్టి తప్పకోకుండా వాస్తవాల ఆధారంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే దాని మీద స్పందించకపోతే ప్రజలు గుర్తిస్తారు ఆ తప్పుని. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము చేసే అరాచకాలు, తాము ప్రజల్లోకి తీసుకెళ్లే విధ్వంసకర విధానాలు 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా నాశనం చేసిన పరిపాలన, వీటన్నిటి నుంచి దృష్టిని మరల్చడానికి తనకున్న పత్రికను అడ్డం పెట్టుకుని ప్రజల్లో ప్రతి విషయంలో కూడా భయాందోళన సృష్టించడానికి, ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల మీద కూడా తప్పుడు ప్రచారం చేయడానికి కృషి చేయటం ఇంతకంటే దిగజారుడు ఉండదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఉదాహరణకి రైతులు ప్రతి సంవత్సరం కూడా ఎరువులు కావాలి, పంటకి నీళ్లు కావాలి, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీరు 5 సంవత్సరాల్లో చేసిన పని ఏమిటి? కనీసం ఒక్క డ్రైనేజీ కాలువన్నా సరే రాష్ట్రంలో తవ్వేరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఒక్క ఇరిగేషన్ కాలువకైనా సరే నిధులు కేటాయించి మీరు కాలువలు తవ్వేరా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. నేను ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్నైనా సరే బాధ్యతగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. నేను వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసి రైతుల భవిష్యత్తుకి ఒక చీకటి మార్గం క్రియేట్ చేసి ఈరోజు రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తాం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. మీరు మొసలి కన్నీరు కారుస్తే రైతులు గుర్తిస్తారు, రైతులేమి అమాయకులు కాదు. కానీ మీరు భయాందోళన సృష్టించి, ఉదాహరణకి యూరియా ఉంది, యూరియా మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, మీరు ఎన్ని టన్నులు తీసుకొచ్చారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను అదే అప్పుడు ఎంత ఆయకట్టు ఉందో ఇప్పుడు కూడా అంతే ఆయకట్టు ఉంది, కొంత పెరిగే ఉంటుంది. ఎందుకంటే కొన్ని హంద్రీనివా లాంటి ప్రాజెక్టులు, ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఉందో, మీరు రాయలసీమ బిడ్డ అయ్యిండి కూడా కనీసం రాయలసీమ ప్రజల మీద కూడా ప్రేమ లేకోకుండా కనీసం ₹1 కూడా మీరు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతామని నేను. మరి అటువంటి ప్రాజెక్ట్ని కొన్ని వందల టీఎంసీల నీటిని సరఫరా చేయడానికి కాలువలను వెడల్పు చేయటం, హంద్రీనివా కాలువను వెడల్పు చేయటం కానివ్వండి, లేదు లైనింగ్ చేసి చిత్తూరు జిల్లాకి యూరియా కొరతపై అన్నదాతలు ఆందోళన చెందవద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎరువులు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఉద్ఘాటించారు. శ్రీకాకుళం రూరల్ మండలం తండెంవలస గ్రామంలో ఎరువులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. స్టాక్ చేసుకోవాలని మొత్తం తీసుకెళ్లిపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. నేను రైతులకి స్పష్టంగా తెలియజేస్తున్నాను, వ్యవసాయ అధికారులు, గ్రామంలో రెవెన్యూ అధికారులు, నిన్నటి నుంచి కలెక్టర్ గారు ఎవరైతే గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ టీంలేసి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఏ రైతుకి మొదటి డోసులో ఎంత యూరియా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, అవసరమైతే ఇంటింటికి కూడా తీసుకెళ్లి కార్యక్రమం చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. అయితే ఏదైతే మనకి ప్రైవేట్ డీలర్స్ దగ్గర ఒక సమస్య మొదట్లో వచ్చింది, గవర్నమెంట్కి ఏదైతే మార్కెట్ నుంచి ఇస్తున్నామో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలన్నీ మేమే కడుతున్నాం, అందువల్ల కొంత రేటు తగ్గుతుంది, ఒక ₹30. అదే ప్రైవేట్ డీలర్ అనుకోండి, రైల్వే స్టేషన్ నుంచి వాడు కొట్టుకు తీసుకెళ్ళాలి, కొట్టు నుంచి మళ్ళీ గ్రామానికి తీసుకెళ్ళాలి, దీనివల్ల కొంత ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పడతాయి. అది కూడా లెక్కేశాను. ఒక ప్రైవేట్ వర్తకుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎంత ఖర్చు అవుతుందో లెక్కేసి ఎట్టి పరిస్థితిలో ₹30 కంటే, అంటే ₹267 మనం ఇస్తున్నాం, అంటే దాదాపుగా ₹300 కంటే
ఒక్క పైసా ఏ ఒక్క రైతుకి ఎక్కువ తీసుకున్నా యాక్షన్ తీసుకుని కేసులు పెట్టమని చెప్పాం. అయితే ఇంతకు ముందు ప్రైవేటు వర్తకులకి ఫ్రీగా ఇచ్చాం, నచ్చిన వాళ్ళకి నచ్చినట్టుగా ఇచ్చుకోమని. ఈసారి కూడా వ్యవసాయ శాఖే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రైవేట్ డీలర్స్ దగ్గర ఉన్న యూరియా కూడా మేమే కంట్రోల్లోకి తీసుకున్నాం. ఎందుకంటే రైతులు అర్థం చేసుకోవాలి, ఎంతమంది రైతులు ఉన్నారో అందరికి వస్తుంది, కానీ ప్రభుత్వం దగ్గర కొంత ఉంటుంది, డీలర్ల దగ్గర కొంత ఉంటుంది. కొంతమంది ఎక్కువ యూరియా వేయాలని ఇటు మేమిచ్చింది తీసుకుంటున్నారు, మళ్ళీ ప్రైవేట్ డీలర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటున్నారు. దీనివల్ల కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావడం లేదు. అందుకే ప్రైవేట్ డీలర్ల దగ్గర కూడా మా ఏఓని, ఒక రెవెన్యూ ఆఫీసర్ని పెట్టి మార్కెట్ నుంచి ఎవరు తీసుకున్నారు, లబ్బూరు ఏకలవ్య సమస్యలను పరిష్కరిస్తాం. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం లబ్బూరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సమస్యలు తొందరలోనే పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని లబ్బూరు ఏకలవ్య సమస్యలను పరిష్కరిస్తాం. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం లబ్బూరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సమస్యలు తొందరలోనే పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియరి దొన్నుదొర తెలిపారు. ఆదివారం లబ్బూరు ఏకలవ్యలో సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏకలవ్యలో ఉన్న నీటి సమస్య 2 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల 2వ అంతస్తు భవన నిర్మాణంతో పాటు ప్రహారీ గోడ నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. లబ్బూరు ఏకలవ్యను టీడీపీ హయాంలోనే మంజూరు చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పాఠశాల ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గిరిజన ప్రాంతంలో ఉన్న అన్ని గురుకుల ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఏకలవ్య పాఠశాల విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు. పాఠశాలల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఉపాధ్యాయుల పనితీరును ప్రశంసిస్తూ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షురాలు సన్యాసమ్మ, పిఎసిఎస్ చైర్మన్ బాబూజీ, అరకు పార్లమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ శాస్త్రిబాబు, టీడీపీ మండల కార్యదర్శి జగత్ రాయ్, కూటమి నాయకులు బలరాం, రామస్వామి, నీలకంఠం పాత్రో, చిన్ని, కామరాజు, రామదాసు, సుబ్రహ్మణ్యం, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇంత మారుమూల ప్రాంతంలో ఒక ఈఎంఆర్ఎస్ పాఠశాల అంటే అది ఏకలవ్య, ఇలాంటి పాఠశాలలు మా గిరిజన ప్రాంతంలో ఉండడము సంతోషదాయకం. ఇది గత మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ పాఠశాలలు ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క పాఠశాలలు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాఠశాలని ప్రారంభించడం చాలా సంతోషదాయకం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈఎంఆర్ఎస్ పాఠశాలల కోసం కనీసం పట్టించుకోలేదు, వాళ్ళ బిల్డింగ్ నిర్మాణం కోసం పట్టించుకోలేదు. కానీ మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే ఈ ఈఎంఆర్ఎస్ పాఠశాలలు ఉన్నాయో ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాటి అభివృద్ధి కోసం, పిల్లల విద్యాభివృద్ధి కోసం ఇవాళ మా కూటమి ప్రభుత్వం పాటుపడుతుంది. అందులో భాగంగానే ఈ పాఠశాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో ఇవాళ నేను రావడం జరిగింది. తదనుగుణంగానే ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని దీన్ని వెంటనే పరిష్కారం కోసం నేను ఆల్రెడీ మాట్లాడాను గురుకులంతో కానీ ఇక్కడ కాంట్రాక్టులతో. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలోకి మార్చడం ఎస్సీ ఎస్టీ బీసీలకు వైద్యం విద్య దూరం చేయడమేనని, తక్షణమే పీపీపీని రద్దు చేయాలని విధ్వంసం విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. ఈరోజు విశాఖ అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య విద్యపై ఇటీవల మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ద్వారా మెడికల్ సీట్ల రిజర్వేషన్లలో 50% కోత విధించారన్నారు. రాష్ట్రంలో కొత్తగా 2400 సీట్లు అందుబాటులోకి రాగా పీపీపీ వల్ల 1200 సీట్లు మాత్రమే
కన్వీనర్ కోట కిందకు వస్తాయని, మిగిలిన సీట్లన్నీ ప్రైవేటు యాజమాన్యం కోట్ల రూపాయలకు అమ్ముకునే సౌకర్యం ప్రభుత్వం కల్పించిందని, ఇది కూటమి సర్కారు ప్రైవేటు వారి కోసం పెట్టిన మెడికల్ సీట్ల దోపిడీ పథకమని విమర్శించారు. కేంద్ర అనుమతించిన ఫ్రీ మెడికల్ సీట్లను రాష్ట్రం ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తుందన్నారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తామని ప్రకటించిన కూటమి నేడు అంతకంటే ప్రమాదకరమైన పద్ధతిలో మొత్తం 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించి రిజర్వేషన్ కోటాను సగానికి కోత విధించడం ధర్మమేనా అని వెంకట్రావు ప్రశ్నించారు. ఈ పద్ధతిలో బడుగులకు డాక్టర్ అయ్యే అవకాశం లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ నూతన పీపీపీ వల్ల ఈ ఆసుపత్రుల్లో పేదలు ఓపీ సేవలకు, బీపీ, షుగర్ బిల్లులకు కూడా వందల రూపాయలు పెట్టి వైద్యం కొనుక్కోవాలా అని నిలదీశారు. జాజీ ఓంకార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సోడదాసి సుధాకర్, బూల భాస్కర్ రావు, గుడివాడ ప్రసాద్, కె మల్లేష్, వీరబాబు, ఉమామహేశ్వరి, రవిశేఖర్, సిహెచ్ నాగేశ్వరరావు, రాము, శామ్యుయల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు ఏంటి అవసరం అంటే ఈ కాలేజీలకి కొత్తగా 2400 మెడికల్ సీట్లు వస్తున్నాయి. ఇది ప్రభుత్వ రంగంలో ఉంటే 2400 సీట్లని కన్వీనర్ గారే కేటాయిస్తారు. 2400కి ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి తగిన రీతిలో రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్లు వస్తాయి. ఇదే పీపీపీకి వెళితే ప్రైవేటు కాలేజీలతో సమానం. ప్రైవేటు కాలేజీల్లో 50% మాత్రమే కన్వీనర్ సీట్లు. ఆ 50% సీట్లలో కూడా ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండరో, చిరు ఉద్యోగి కొడుకుతో సహా ఐఏఎస్ వాళ్ళు కూడా ఫ్రీ సీటు ఉండదు. సంవత్సరానికి 15 నుండి 20 లక్షల రూపాయలు చెల్లించి కన్వీనర్ కోటాలో వచ్చిన మెడికల్ సీట్నే చదవాలి. కాబట్టి సామాన్యుడు ఎవరో కూడా. వైఎస్ షర్మిల ఇవాళ ఒక కొత్త విషయాన్ని బయటపెట్టారు. అవసరమైనప్పుడు తన కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని తేల్చేశారు. కర్నూలు ఉలి మార్కెట్ ను సందర్శించిన సందర్భంలో షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. క్వింటాల్ ఉల్లి 600 రూపాయలు ధర కూడా పలకడం లేదన్న షర్మిల గత సంవత్సరం క్వింటాల్ ఉల్లి 4500 ఉందని చెప్పారు. కర్నూలు జిల్లా మార్కెట్ యార్డ్ లో ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈరోజు ఇక్కడికి నేను రావటం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉల్లి పండించిన రైతులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో ఇక్కడికి వచ్చి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఉల్లి పండించడానికి 20,000 నుంచి 1,20,000 వరకు పెట్టుబడి అవుతుంది అని రైతులు చెప్తున్నారు. కానీ అమ్ముకుందామంటే మాత్రం క్వింటాలు 600 రూపాయల కంటే రావటం లేదు అని చెప్తున్నారు. గత సంవత్సరం 4,500 రూపాయలకు అమ్ముకోగలిగాం. ఈసారి డిమాండ్ లేక ఉల్లి కొనడం కూడా కరువైపోయింది. దాంతో ఈ దళారుల కార్టెల్ దళారుల సిండికేట్ కేవలం 600 రూపాయలు, అది కూడా మంచి గ్రేడ్ అయితే, కింద గ్రేడ్ అయితే 300కు 200కు కూడా అమ్ముకుంటున్నారు. పండించిన పంటలో పెట్టుబడిలో కనీసం సగం కూడా రావటం లేదు అని ఇక్కడ రైతులు వాపోతున్నారు. మరి రైతులకు నష్టం వస్తే మొన్న 2 రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేయకపోతే దానికి వైసీపీ కార్యకర్తలు అంటూ టీడీపీ ప్రచారం చేసింది, కేసులు పెట్టింది. మరి రైతులకి పండించిన పంటకి కూడా పార్టీలు ఉంటాయని ఇప్పుడే అర్థమవుతుంది. కూటమి సర్కార్కి, చంద్రబాబు గారికి ఇది చాలదు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉల్లి రైతులు చాలా కష్టాలలో ఉన్నారు.
సబ్ జైలు నుంచి పరారైన రిమాండ్ ఖైదీలు రవికుమార్ రాములను 24 గంటల్లోనే విశాఖలో అరెస్ట్ చేసినట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తెలిపారు. వీరికి సహకరించిన మరో రిమాండ్ ఖైదీ స్వామిపై కూడా కేసు నమోదు చేశారు. 3 నిందితులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. మొన్న మన చోడవరం సబ్ జైల్ అనకాపల్లి జిల్లాలో ఒక జైల్ బ్రేక్ మనకి రిపోర్ట్ అయింది. 5th తారీఖున 4 PM రెండు రిమాండ్ ప్రిజనర్స్ ఇద్దరు, ఒక నక్క రవికుమార్ అండ్ సెకండ్ బెజవాడ రాము, వాళ్ళు చోడవరం సబ్ జైల్ నుంచి ఒక పాడుకోవడానికి ఒక ప్లాన్ చేసుకున్నాడు. అందులో హెడ్ వార్డెన్ వస్స వీరరాజుకి ఐరన్ హ్యామర్తో తల మీద కొట్టేసి కీస్ తీసుకుని మెయిన్ గేట్ ఓపెన్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అదే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ సీన్ విజిట్ చేయడం జరిగింది. నేను కూడా పర్సనల్గానే విజిట్ చేశాము. అక్కడ మన CCTV కెమెరా చూసుకుంటే ఇది అన్నీ మనకి బయటకి తెలిసింది. తర్వాత మనం మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి నియర్ బై డిస్ట్రిక్ట్స్కి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. రేడియో మెసేజెస్ కూడా త్వరగానే ఫ్లాష్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ CCTV కెమెరాస్ కూడా వెరిఫై చేసి మనం 1 by 1 వాళ్ళకి మూవ్మెంట్ ట్రాక్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం 6 PMకి విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ అండర్ ద ఏబుల్ గైడెన్స్ ఆఫ్ CP విశాఖపట్నం సార్ ఇద్దరు అక్యూజ్ని గొల్లలపాలెం జంక్షన్ SBI ఏరియా విశాఖపట్నం సిటీ ఏరియాలోనే పట్టుకోవడం జరిగింది. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చోడవరం CI అలాంగ్ విత్ దర్ టీమ్ ఇమీడియట్లీ విశాఖపట్నం సిటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కస్టడీలోనే తీసుకుని చోడవరం పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు. వాళ్ళ కన్ఫెషన్ ఆన్ ఇంటరగేషన్లో మనకి మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎలా ప్లానింగ్ చేసుకున్నారు అది తెలిసింది. ఇందులో ముఖ్యంగా ఏమంటే ఇంకా ఒక రిమాండ్ తణుకు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1200 కోట్ల పైబడి దోపిడీ జరిగిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. టమాటా ధర చూసేటప్పటికి కోసిన కూలీ రేట్లు కూడా రాక పొలంలో వదిలేస్తున్నారంట. ఉల్లిపాయ కూడా దారుణంగా అయిపోయి ఉల్లిపాయ కూడా తీయలేని పరిస్థితిలో రైతాంగం మరి కర్నూలులో అల్లాడిపోతా ఉన్నారు. చీనే ఏదైతే బత్తాయిలు ఉన్నాయో అవి కూడా మరి మార్కెట్ లేకుండా పోయింది. కానీ మార్కెట్లో మాత్రం 50 రూపాయలు బస్తాయిలు ఉన్నాయి, మరి 25 రూపాయలు ఉల్లిపాయలు ఉన్నాయి, 40 రూపాయల దాకా టమాటా ఉంది. కానీ మధ్య దళారీ దోచుకునే పరిస్థితికి ప్రభుత్వం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దళారీ వ్యవస్థను పక్కన పెట్టి రైతు పండించిన పంటకు ఆయన గిట్టుబాటు రావాలని చెప్పి రైతాంగం గురించి ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు కూడా రైతు పక్షపాతిగానే ఉన్నాడు. కానీ రైతు అంటే కూడా ఇష్టం లేని వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. వ్యవసాయం వేస్ట్ అంటాడు ఆయన ఎప్పుడు కూడా. అటువంటిది ఎలా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వ్యవసాయం పండగను చేసింది వాళ్ళిద్దరే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. క్రాప్ ఇన్సూరెన్స్ కట్టి సొంత డబ్బులతో మన సొంత ప్రభుత్వ డబ్బులతోటి మరి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చేలా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అది గాలికి ఎత్తేసారు. ఇవాళ ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో చాలా చోట్ల వరి చేలు దెబ్బతిన్నాయి. వాళ్ళకి ఇమీడియట్లీ మరి ఇన్వెస్ట్మెంట్ చేసి మరి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేసేలా చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ దాని గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఇవాళ రైతు అల్లాడిపోతా ఉన్నారు. రైతుకి గిట్టుబాటు ధర లేదు, పండించిన దానికి లేదు, మిర్చికి లేదు, టుబాకోకు లేదు, కోకోకు లేదు, పామాయిల్కి లేదు, ధాన్యానికి లేదు. ప్రతి ఒక్కటి కూడా గాలి కుదిరేసి ఏ మాత్రం కూడా రైతాంగం గురించి ఆలోచించకుండా అమరావతి అమరావతి భ్రమరావతిలోనే ఉన్నారు. కానీ ఇవాళ ఈ రాష్ట్రానికి రైస్ బోల్ మరి రైతులు కాబట్టి వాళ్ళని పట్టించుకోవాలి, వాళ్ళకి అన్ని కూడా అందించాలి. ఇవాళ కూటమి ప్రభుత్వం. ఇవాళ మేమంటే సింగిల్గా ఉన్నాం. మేము ఇంకా ప్రభుత్వాన్ని కేంద్రాన్ని మరి అడగటానికి డిమాండ్ చేయడానికి లేదు. కానీ మీకు డిమాండ్ చేయడానికి కొంత మీరు కూటమిలో కలిసి పోటీ చేసి గెలిచారు. ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పాలని మీరు డిమాండ్ చేసి తెచ్చే అవసరం ఉన్నా మీరు పట్టించుకోవట్లేదు. ఇవాళ పక్కన కర్ణాటక రాష్ట్రంలో మన మామిడికాయ దగ్గర 14-16 రూపాయలు రేటు కొనేలే కేంద్రాన్ని తెచ్చుకుని అమ్ముకున్నారు. అక్కడ పక్కన మన కర్ణాటక. ఇక్కడ 2 రూపాయలు కూడా లేదా రోడ్డు మీద పాడేసే. తణుకు నియోజకవర్గంలో 1200 కోట్ల అవినీతి జరిగిందని తమపై బురద జల్లుతున్న మాజీ మంత్రి కారుమూరి దమ్ముంటే నిరూపించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సవాల్ విసిరారు. ఆస్కార్ అవార్డు ఇవ్వాలని
నీ నటన చేతారానికి. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకో. నువ్వు చేసిన పాపాలు నిన్ను నీడలాగా వెంటాడుతున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు ఏ విధంగా గనులు దోపిడీ చేసావో, ఏ విధంగా గనులను అక్రమంగా ట్రాన్స్ఫర్లు చేయించుకున్నావో, ఇవన్నీ కూడా ఉన్నాయి రికార్డెడ్గా. నువ్వు ఏదైనా రికార్డెడ్గా ఉంటే తీసుకురా. నువ్వు ఓకే, నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా, నువ్వు చెప్పు, రాధాకృష్ణ కూర్చుందాం, నీ దగ్గర ఉన్నాయి తీసుకురా, నా దగ్గర ఉన్నాయి తీసుకొస్తా అని, నేను రెడీ. నువ్వు రాజకీయాలు చేసుకో, నీ మనుగడ కోసం మాట్లాడుకో, నీ మనుగడ కోసం చేసుకో, అంతేగాని అసంబద్ధమైనటువంటి ప్రేలాపనలు, ఏదో పదే పదే అబద్ధాలు చెప్తే అదే నిజమవుతుంది అన్నట్టు నువ్వు మాట్లాడుతూ ఉంటే అవన్నీ కాదు. ఇక్కడ నీకు నువ్వు చెప్పే మాటలకి, నువ్వు ఏదైతే ప్రెస్ మీట్లు పెడుతున్నావో, లేకపోతే ఏదైతే ఇక్కడ ప్రజల కోసం నువ్వు పోరాడుతానని చెప్తున్నావో, రైతుల కోసం నువ్వు చేస్తున్నటువంటి పోరాటాల పట్ల కానీ ఎవరో కూడా కనీసం నీకు సానుభూతి కూడా వ్యక్తం చేయరు. అంతటి దుర్మార్గపు పాపాలు చేసావు. ఈరోజు దువ్వ గ్రామంలో ఇన్పుట్ సబ్సిడీ ప్రతి ఆఖరి రైతు వరకు ఇస్తున్నాం. ఎక్కడైనా పంటలు దెబ్బతిన్నా, మొన్న కూడా 300 ఎకరాలు పూర్తిగా మునిగిపోయినాయి, దానికి కూడా ఎన్యూమరేషన్ చేయించాం, వారికి కూడా ఇస్తాం. ప్రతి రైతుకి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ నియోజకవర్గంలో రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. నువ్వు ఒకసారి తిరుగు నియోజకవర్గం అంతా, అన్నదాత పోరని చెప్పి బోరుని ఏడుస్తావు తిరిగిన తర్వాత.